బ్రో ఎలా ఉంది మూవీ? బాగుంది బ్రో. ఎలా ఉన్నాయి స్టంట్స్ గట్టా? అన్నీ బాగానే ఉన్నాయి బ్రో. మూవీ చూడొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ప్రసాద్స్లో బాగా ఇంకా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మొత్తం. అండ్ తను అన్నట్టు ఎండింగ్ బాగానే ఉంది బ్రో. ఎండింగ్ అంటే సీక్వెల్ మొత్తం ఒక సిరీస్ ఎండ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ వేలో ఎండ్ చేయాలి. పర్ఫెక్ట్ వే కాదు కానీ ఒక కరెక్ట్ వేలో ఎండ్ చేస్తారు మూవీని. ఇంకా అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మూవీ? లేదు లేదు, కొంచెం స్టోరీ మీద రన్ అయ్యిద్ది. ఇంకెక్కడ ల్యాగ్ అనిపించదు ఎక్కువ. బీజిఎం అన్ని మూవీకి ఒకటే బ్రో. స్టన్స్ బాగున్నాయి. ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంటుంది, ఒక 15 minutes సీక్వెన్స్ ఉంటుంది. అదైతే ఒక కొంచెం టెన్షన్ వస్తుంది. క్లైమాక్స్ కౌంట్ చేయలేదు బ్రో. రేటింగ్ ఎంత ఇస్తావు? నేను 4 ఇస్తాను. 5కి 4 ఇస్తాను. ఇప్పుడు ఎండ్ అయిపోతుంది అని అన్నారు, ఇంకా మిస్ అవుతారు. కొంచెం బాధగా ఉంది బ్రో. మళ్ళీ ఇలాంటి అతన్ని ఇలాంటి దానిలో చూడలేము. మళ్ళీ కొంచెం బాధగా ఉంది. బాగుంది. ఏ పార్ట్ బాగా నచ్చింది నీకు? అన్నిటికంటే నాకు ఫాలోఅవుట్ ఇష్టం బేసిక్గా, కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇలానే ఎండ్ చేయాలి ఫ్రాంచైజ్ అన్నాక. ఏదో సాగది చంపేస్తే అది ఫ్రాంచైజ్ అవ్వదు, సుత్తి అవుతుంది. మిస్ అవుతున్నావు మరి? ఇంకా ఎండ్ అయిపోతుంది. ఒక్క షాట్ ఉంటుంది, టామ్ క్రూజ్ అందరినీ చూసేసి లాస్ట్లో ఇలా అంటాడు, బాధ వేస్తుంది, వెళ్ళిపోతాడు, బాధ వేస్తుంది. దీనిలో అన్నిటికంటే అన్ని మిషన్ ఇంపాసిబుల్స్ కంటే దీంట్లోనే ఎక్కువ స్టంట్స్ ఉన్నాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. అన్నారా? ఎలా ఉంది మూవీ? Movie was good. Like Tom Cruise doing all his stunts at the age of 60, still running those hard miles, still doing all his stunts by himself. That's what we came here to see, and he delivered it. For 30 years, he has delivered it across 8 movies. He is a legend, and he has done it again and again. The last movie he did the bike stunt. For this time on, he did 3-4 stunts, like diving underwater, running across the Big Bang, and also you can't just complain anything from that movie. It really delivered, and the ending was perfect. I mean, it had to end some point, and it showed that ending. Which episode, which part you like so much? Everything. I mean, the ending was compelling. You don't always expect a rock bottom ending. It was like a safe, smooth ending, and it completed his arc as Eternal. I don't want any more movies from this franchise now because it ended truly. I mean, you can't create anything more like than NTD as a villain. You miss Mission Impossible? We will miss for sure Tom Cruise doing, but he's aged man now. I mean, how more he could do all those stunts. So it's good. మూవీ అయితే బాగుంది. అవి చెప్పాను, నేను ముందు పార్ట్స్ చూడలేదు, సో అందుకే నేను ఎక్కువ ఏం చెప్పలేను. సో అంతే అనమాట. ఇప్పుడు చూసావు కదా, ఎలా అనిపించింది? ఇప్పుడు చూస్తామైతే యాక్టింగ్ అయితే బాగుంది. స్టంట్ కొరియోగ్రఫీ అయితే టాప్ నచ్ ఉంది. హాలీవుడ్ ఫిల్మ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంటాయి. సో అంటే ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం బోరింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి ఇంకా పికప్ అయింది స్టోరీ. అక్కడ నుండి అయితే మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టోరీ. సో మిషన్ ఇంపాసిబుల్ ఇప్పుడే చూసాం. సో ఇందులో ఏంటంటే World War III అవ్వబోతుంది. సో పొజిషన్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ న్యూక్లియర్ కంట్రీస్ ఉంటాయి, USA, ఇజ్రాయెల్, రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఇవి కూడా ఉంటుంది. కాకపోతే పరిస్థితి ఎట్లా అవుతుందంటే USA మొత్తం వీళ్ళందరి మీద న్యూక్లియర్ బాంబ్స్ వేయాల్సి వస్తుంది ఆల్మోస్ట్. సో దీన్ని ఆపుతారు టామ్ క్రూజ్. అది ఐ లవ్ ఇట్ వెరీ మచ్. ఆఫ్ కోర్స్, వెరీ గుడ్. మిస్ అవుతున్నారా మరి మిషన్ ఇంపాసిబుల్? యాక్చువల్లీ ఇదే ఫస్ట్ అనుకోండి. నేను జేమ్స్ బాండ్ మూవీస్ కూడా చూసాను చెప్పాలంటే. ఇట్స్ ఏ స్పై ఫిల్మ్ అని చెప్పాలి. సో ఐ రికమెండ్ పీపుల్ టు వాచ్ స్పై ఫిల్మ్స్, ఎస్పెషల్లీ ఇది మిషన్ ఇంపాసిబుల్ అండ్ జేమ్స్ బాండ్ కూడా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సార్ మీరు, మీ అబ్బాయి ఓకే, మీ అబ్బాయి బాగా నచ్చింది, మీరు ఈ వయసులో చూసారు, ఎలా ఉంది? First time watching movie in English movies in theater. It's very good and nice to watch. చాలా బాగుంది. హీరో బాగా చేశారు. హీరో సూపర్, ఎక్సలెంట్. మన తెలుగు హీరోని రీప్లేస్ చేయాలంటే టామ్ క్రూజ్ తో ఎవరిని రీప్లేస్ చేస్తారు? ఎవరంటే ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ అండ్ ప్రభాస్. ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్ ఈస్ వెరీ గుడ్. రియలిస్టిక్ గా మనలాగా ఉన్నాయా లేకపోతే తొడలు కొట్టే అట్లా ఉన్నాయా లేకపోతే రియలిస్టిక్ గా బాగున్నాయా? రియలిస్టిక్ గా ఉన్నాయి, కొన్ని సూపర్ ఫైట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫ్లైట్ మీద ఫైట్స్ అవి చాలా బాగున్నాయి. న్యాచురల్ అండ్ వెరీ గుడ్. ఎలా అనిపించింది? బోర్ ఏమైనా అనిపించింది? యా, స్టోరీ ఓరియంటెడ్. వెరీ నైస్ మూవీ.